కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. 616వ వాక్య వ్యాఖ్యాన శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. బైబిల్ గ్రంథాన్నంతా కూడా మేము ప్రకటించాలని 66 పుస్తకాలలో ఉన్నటువంటి గొప్ప జ్ఞాన సంపన్నమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీ దృష్టికి తేవాలని, ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రాముఖ్యమైన విషయంగా ఎంచి వివరించి దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం, అధికారం, ఆధిపత్యం చెల్లే విధంగా మా మాటలు ఉండాలని, మా పరిచర్య ఉండాలని కోరుతూ ఆశిస్తూ దేవుని యొక్క మాటను తేటగా, సూటిగా, ఘాటుగా ఉన్నప్పటికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ మీ అందరినీ కూడా ఆత్మ నింపుదలతో నింపాలని, దేవుని యొక్క ఆశీర్వాదంకు మీరందరూ కూడా బద్దులు కావాలని ఆ కోరికతో మేము ప్రయాణిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. తల్లి పాలతో వండకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞను చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. ద్వితీయోపదేశకాండము 14:21లో మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ఇప్పుడు దేవుడు పవిత్రమైన జంతువులను గురించి, అపవిత్రమైన జంతువులను గురించి, పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులు, తినకూడనివి, తినదగినవి అనేటువంటి ఈ సంబంధిత వివరాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నటువంటి క్రమంలో భాగంగా ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. క్లీన్ అండ్ అన్క్లీన్ యానిమల్స్ మనకి లేవీయ ఖండంలో కూడా ఉంటుంది. లేవీలైన మీరు, యాజకులైన మీరు, యాజక ధర్మం జరిపిస్తున్న మీరు ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని దేవుడు వారికి కొన్ని కట్టడలను విధించాడు. వాటిని మరలా బోధిస్తూ, ఒక రిమైండర్గా బోధిస్తూ, క్లుప్తపరుస్తూ, మళ్ళీ గుర్తు చేస్తూ మోషే గారు ఈ ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు. ఇదే ప్రస్తావన మనకి నిర్గమకాండము 23:19, ఇదే నిర్గమకాండము 34:26లో కూడా నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవాలి, మేక పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. అంటే ఏంటంటే ఫ్రూట్ ఆఫరింగ్స్ ఆర్ ద బెస్ట్ ఆఫరింగ్స్ అని దేవుడు చక్కగా చెప్తున్నాడండి. మీరు బాగా గమనించాలి. దేవుడు సృష్టి ఆరంభములో మొక్కలను సృష్టించి, పండ్లను కాయించి, పూలను కాయించిన తర్వాత అబ్బాయి ఆదాము, అమ్మ హవ్వమ్మ, మరి ఈ సృష్టిలో మొట్టమొదటి దంపతులైన మీ ఇద్దరికి నేను చెప్తున్నటువంటి ఒక మాట, ఇస్తున్న సలహా ఏంటంటే మీకు ఈ మొక్కలు ఆహారం అవుతాయి. సృష్టి ఆరంభములో పులి జింకను తినలా, పాము లేదు, అసలు ఈ పాయిజనస్ ఇన్సెక్ట్స్ లేవు, వెనమస్ స్నేక్స్ లేవు, వైల్డ్ యానిమల్స్ లేవు, వైల్డ్ బర్డ్స్ లేవు, పులి కూడా గడ్డే తినేది. మనిషి చేసిన పాపము ఈ సృష్టి ధర్మాన్ని అధర్మంగా మార్చేసింది. మనిషి చూపిన అవిధేయత ఈ సృష్టి ధర్మాన్ని ఒక విధి విధానాలతో నడవకుండా చేసింది. ఈ మొక్కలే మీకు ఆహారం అవుతాయి అన్నాడు దేవుడు, కానీ వీళ్ళు మొక్కల్ని ఇష్టపడ్డారు. ఎప్పుడైతే అపవాది సర్పమును వాడుకుని అవ్వమ్మను మోసము చేసి, అవ్వమ్మ తిన్నటువంటి ఆ పండ్లు తీసుకెళ్లి నిషేధించబడిన చెట్లు పండ్లేనా కాదా అని అడిగే టైం లేకుండా మోసి తినేసాడు ఆదాం గారు కూడా. ఆయన కూడా ఆధ్యాత్మికంగా మరణించాడు. ఆధ్యాత్మిక మరణమునకు లోనైన మొట్టమొదటి జంట వీళ్లే. ఆది దంపతులు ఇద్దరు పాపంలో పడిపోయారు, స్పిరిచువల్గా చనిపోయారు, శారీరకంగా బ్రతికున్నారు. ఏంటి స్పిరిచువల్గా చనిపోవడం అంటే ఏంటి? ఆధ్యాత్మిక మరణము అనగా దేవునికి దూరం అయిపోవడము. దేవుడు మొక్కల్ని తినమన్నాడు, ఫ్రూట్ ఆఫరింగ్స్ ద బెస్ట్ అని చెప్పాడు, అయినా మనం వినలా. మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్ మొత్తంలో 3 సార్లు 3 సందర్భాల్లో చూస్తాం, అంతే అదే మాట. అయితే మేక పిల్లను తల్లి పాలతో వండకూడదు అంటే ఏంటంటే, ఒక తల్లి మేక ఉందండి, పిల్ల మేక పుట్టిందండి, మేక కొన్ని రోజుల మేక అండి, డేస్ ఓల్డ్ అంతే. ఈ మేక ఇంకా పాలు విడవల, పాలు తాగుతుంది. ఏమండి, 1 రోజులు 2 నెలలు తాగుతుంది కదండి పిల్లలు. ఇప్పుడు మనిషి పిల్లలు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా తాగుతుంటారు, కొంతమంది 5 ఏళ్ళు కూడా తాగుతుంటాడు. ఆ పాప ఆ బాబు తాగుతుంటారు. మరి మేక పిల్ల కూడా కొన్ని రోజులు తాగుతుంది కదా పాలు, కొన్ని నెలలు తాగుతుంది కదా. ఆ చిన్న మేకను తీసుకెళ్ళి దాన్ని బలిచ్చి, దాన్ని చంపి, దాని మాంసాన్ని తినేటువంటి కల్చర్ నేను తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల చూసిన. ఇది దారుణం. ప్రెగ్నెంట్ ఉమెన్కి తినిపిస్తారు, ఇంకోనికి కాదు. అది ఒక ప్రెగ్నెంట్ మేకను తీసుకొని వస్తారు, ఆ పిల్ల ఇంకా పుట్టల, లోపలే ఉంది, ఇంకో కొన్ని రోజులైతే పుడుతుంది. అప్పుడు ఈ తల్లి మేకను చంపేసి
దాన్ని పొట్టగోసి ఆ పొట్ట లోపల ఉన్నటువంటి ఆ పిల్లని బయటికి తీసి, చనిపోయి ఉంటుంది కదా అప్పటికి, తల్లి చనిపోయినప్పుడు పిల్ల కూడా చచ్చిపోతే లోపల కూడా కొన ఊపిరితో ఉన్న అది కూడా పోద్ది. ఆ పిల్లని తీసుకొని వచ్చి ఆ మేక పిల్లని నీటికి కడిగేసి దాన్ని కట్ చేసి దాన్ని వండి ఆమెకు పెడతారు. అప్పుడట పుట్టబోయే బిడ్డకి ఎటువంటి దిష్టి ఉండదట. ఏమన్నా దోషము కానీ దోషలోపము జాతక దోషం ఏమైనా ఉంటే అవి కూడా పోతాయట. చూడండి, కొన్ని థీరీస్ ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నమ్మకాలు, దీని గురించి కొన్ని రాతలు, చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి. మేక పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు అనడానికి మొట్టమొదటి థీరీ ఏంటంటే, కనాను దేశంలో అప్పట్లో నివసించినటువంటి కనానీయులందరూ కూడా రకరకాల దేవతలను, దేవుళ్లను పూజించేవాళ్ళు. వాటికి మనుషులను, చిన్న చిన్న పిల్లలను కూడా బలిచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ చిన్న చిన్న మేక పిల్లలు, ఏది ఇంకా పాలు విడువక ఉన్నటువంటి కొన్ని రోజులు మాత్రమే పుట్టి ఇంకా బ్రతికున్నటువంటి ఈ మేకను చంపి ఆ మేకను బలివ్వడము, ఆ మేకను తినడం అనేటువంటి ఆచారము ఒక పండుగగా, ఒక సాంప్రదాయంగా కనానీయులకు ఉండేది. అది ఒకరి అభిప్రాయం. వాస్తవానికి కనానీయులు నిజంగానే చేసేవాళ్ళు. నేను కూడా చాలా చారిత్రక పుస్తకాల్లో చదివాను. రెండవది, సెకండ్ మోస్ట్ పాపులర్ థియరీ ఏంటి అనగా, అంటే మేకపిల్లను తల్లిపాలతో ఉడకపెట్టకూడదు అని అంటే ఎందుకు దేవుడు వద్దంటున్నాడంటే, యెహోవా దేవుడు ఎందుకు వద్దంటున్నాడంటే, ఇది దాష్టీకము, చాలా తప్పు. చిన్న పిల్లని, అది ఎదగకుండా పెరగకుండా ఉన్నటువంటి పసిగుడ్డుని మీరు ఎలాగా చంపి తింటారు? అది క్రూరత్వానికి ఒక గుర్తు. దట్స్ అబ్సల్యూట్లీ ఇన్హ్యూమేన్. ఇట్స్ వెరీ క్రూయల్ యాక్ట్. ఇట్స్ అ బ్రూటల్ యాక్టివిటీ. ఇంత దాష్టీకం అనేటువంటిది జరగకూడదు. మానవతా లక్షణాలు లేనటువంటి మనుషులు మాత్రమే ఆ చిన్న మేక పిల్లను లేదా గొర్రె పిల్లను అత్యంత క్రూరంగా హింసించి చంపి దాన్ని కోసుకొని తినడమో బలివ్వడమో చేస్తాడని చెప్పని దేవుడు అంటున్నాడు. ఇకపోతే మూడవదిగా, బయలాజికల్లీ స్పీకింగ్, మాంసాన్ని ఎప్పుడైతే పాలతో కానీ పెరుగుతో కానీ వండుతారో అది మీకు అరగదు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది చేపల కూర తిన్న తర్వాత మజ్జిగ తాగడం కానీ పెరుగు తినడం కానీ చెయ్యరు. కొంతమంది ఏం చేస్తారంటే, చేపల కూర తిన్నటువంటి ఆ ప్లేట్ని పక్కన పెట్టి వేరే ప్లేట్లో పెరుగన్నం తింటారు. ఎందుకంటే ఈ రెండు కలిస్తే ప్రమాదం అని. లోపల కలుస్తున్నాయి కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. గొప్ప మేధావులు కదా మనవాళ్ళు, ప్రజ్ఞావంతులు, మేధావులు. కాబట్టి బయలాజికల్గా సైన్స్ ఏం చెప్తుందంటే, మెడిసిన్ ఏం చెప్తుందంటే, మెడికల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు, ముఖ్యంగా సీ ఫుడ్స్కి సంబంధించినవి తిన్నప్పుడు, దాంతో కాంబినేషన్గా దానితో పాటుగా లేదా దాని తర్వాత అయినా సరే కొంత వ్యవధి తర్వాత మీరు తినొచ్చు, కానీ వెంటనే మీరు పాల పదార్థాలు, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే, డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే దాంతో కలిపి తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే ఏమవుతుంది, నేను మటన్ కూరలో పాలు పోస్తుంటే ఏమవుతుంది, తించుడు మోషన్స్ అవుతాయి, డయేరియా ఎఫెక్ట్ అవుతుంది మీకు. అందుకని వద్దని చెప్పనంటున్నారు. సో దేవుడు ఒకటి వద్దు అంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. ఏదేమైనా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఫ్రూట్ ఆఫరింగ్స్ ఆర్ ద బెస్ట్ అని అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 14:22లో, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా అనగా తప్పకుండా నువ్వు వేరుపరచాలి అని అంటున్నాడు. చూడండి, దేవుడు భూమిలో పండినటువంటి మొక్కల్ని, పండ్లని తీసుకుని రమ్మంటున్నాడు. ఇప్పుడు మన దైవజనులు, అనుభవం కలిగిన వారు ఒక పెద్ద పాయింట్ తీస్తారు. మరెలా అయితే కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు అర్పణలు తీసుకొచ్చారు కదా, మరి కయీను తెచ్చినటువంటి ఆ ధాన్యమును అర్పణగా తెచ్చినప్పుడు దేవుడు అంతగా పట్టించుకోలేదు, లక్ష్యము చేయలేదు. అలక్ష్యము చేసి తన గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చినటువంటి హేబేల్ యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? ఇది తప్పు కదా, స్వార్థము కదా, ఇది వన్ సైడెడ్ మైండ్నెస్ కదా అని చెప్పని చాలామంది ప్రశ్నించేటువంటి ప్రజ్ఞావంతులు మనకు లేకపోలేరు. అవ్వమ్మ సాతాను చేతుల్లో మోసపోయింది, ఆదాము కూడా మోసపోయాడు, ఆధ్యాత్మికంగా మరణించారు. వీరి నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకంలో నరావతారిగా పంపించి, తండ్రి ప్రమేయము లేకుండా పుట్టబోయేవాడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయన పరిశుద్ధ రక్తంలో శిలువ పైన కార్చితేనే కానీ ఆదాము చేసినటువంటి తప్పు
ఈ పాపము పరిహరించబడలేదు. కాబట్టి ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఆదాము ద్వారా ఎలాగైతే మరణము వచ్చిందో అలాగే రెండవ ఆదామైన యేసుక్రీస్తు నుండి ఈ మరణమును తప్పించే మార్గము కూడా వచ్చింది. కాబట్టి రాబోయే రోజులలో యేసుక్రీస్తు వారు కార్చబోయేటువంటి ఆ రక్తాన్ని ఒక గొర్రె పిల్ల బలి పశువు పస్కా పశువు వధించబడబోయేటువంటి ఆ గొర్రెపిల్ల రక్తము ఈ హేబేలు సమర్పించినటువంటి ఈ గొర్రెపిల్ల రక్తానికి సాదృశ్యము. కాబట్టి ఆ తమ్ముడి యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము పొలములో ఉన్నటువంటి భూమి లోపలికి వెళ్ళి ఆ రక్తము స్వరమును ధరించుకొని దేవునికి మొర్రపెట్టగా దేవుడు వచ్చి చంపినటువంటి కయీనుని ప్రశ్నిస్తాడు, నీ తమ్ముడు ఎక్కడ? కాబట్టి హేబేలు సమర్పించిన అర్పణను దేవుడు మొదటిగా లక్ష్య పెట్టాడు. అటు తర్వాత కయీనుది కూడా లక్ష్య పెట్టేవాడే, ఈ లోపల చంపేశాడు. ఎందుకంటే మనకి నిరీక్షణ కలిగిన వారమై ఉంటాము, కానీ ఓపిక ఉండదు మన నిరీక్షణలో. ఓపిక లేని, సహనము లేని నిరీక్షణ ఎందుకు? అది వ్యర్థం. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిందామండి. ప్రేమగల దేవ, భయంకరుడు అయిన దేవ, భీకరుడు అయిన దేవ, నీ ఉగ్రతకు మేము బలి కాకుండానట్లు దేవా మమ్మలను నీ రెక్కల కింద కాచి కాపాడండి ప్రభువా. పాపము జోలికి మేము వెళ్ళక పరిశుద్ధతల్లో నిలిచి ఉండేటువంటి గొప్ప జీవితాన్ని మా అందరికీ ఇవ్వండి నాయన. బైబిల్ అంతటిని కూడా చక్కగా బోధించాలనే ప్రయత్నం పడుతూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో, మా పరిచయం అంతట్లో మా తోడుగా మమ్మల్ని నడిపించండి. నీకు ఆయాసకరమైనది ఏది కూడా మా జీవితాలలో లేకుండా ఉండే విషయమే మాకు సహాయం చేయండి. నీకు నచ్చే విధంగా, నీవు మెచ్చే విధంగా మాత్రమే మా మాటలు ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. మా పరిచయం అంతట్లో కూడా దేవా, మేము చేసే ప్రతి ప్రసంగము కూడా, మా బోధంతా కూడా, మా ప్రయత్నం అంతా కూడా నీవు మాత్రమే మహిమపరచబడే విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం నాయన. నీకు నచ్చినవి మేము చేయకుండా నీకు నచ్చినవి మాత్రమే మేము చేసేటువంటి ఆ గొప్ప ఆలోచనను మా మనసులలో ఉండనివ్వమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.